తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాలలో భూభారతిని అమలు చేశారు. రైతులకి చాలా సందేహాలు ఉన్నాయి. చాలామంది స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ధరణి పోలి భూభారతి ఉందని, కాస్త కఠినంగా కాకుండా ఈజీ పద్ధతిలో ప్రవేశపెట్టారనే టాక్ మాత్రం బయట వినిపిస్తోంది. అసలు ధరణి భూభారతి మధ్య తేడాలేంటి ఇప్పుడు చూద్దాం. ధరణిలో అనుభవదారు కాలం లేదు, కానీ ప్రస్తుతం అమల్లోకి వచ్చిన భూభారతిలో అనుభవదారు కాలంకు చోటు కల్పించారు. రిజిస్ట్రేషన్ జరిగితే ధరణి పోర్టల్లో అప్పీల్ చేయలేము, సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. ఇది రైతులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. కానీ భూభారతిలో రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసుకు పరిష్కారం లభిస్తుంది. ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్ చేస్తారు, కానీ భూభారతిలో భూ సర్వే తర్వాత సమగ్ర రికార్డులు రూపొందించి రైతు చేతికి మ్యాప్ ఇస్తారు. ధరణిలో వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీల్ చేయలేం, కానీ ప్రస్తుతం అమలు కానున్న విధానంలో వారసత్వ భూములపై అభ్యంతరాల తర్వాతే మ్యూటేషన్ చేస్తారు. గత విధానంలో అసైన్ భూములకు 13B38 పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు, కానీ కొత్త భూభారతిలో అసైన్డ్ 13B38 భూములకు పాస్ పుస్తకాలు ఇస్తారు.